ఈ రామాయణాన్ని ఇంత గొప్ప కావ్యాన్ని రచించాను. బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు, బ్రహ్మ మానసపుత్రుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ఇది లోకానికి ఎలా వెళ్తాది అని మహర్షి ఆలోచిస్తూ కూర్చున్నారు. రచించిన తర్వాత అలా మహర్షి కూర్చొని ఆ బ్రహ్మ జ్ఞానములో ఆలోచన చేస్తూ ఉంటే వెంటనే లవకుశులు ఇద్దరు వచ్చి స్వామివారి పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తున్నారు. అప్పుడు చూశారు మహర్షి, ఓహో, జగన్మాత నాకు ముందే ఈ కావ్యాన్ని లోకానికి అందించడానికి ఇద్దరు సుపుత్రులను కూడా నాకు అందించింది. ఈ లవకుశుల ద్వారా ఈ కావ్యాన్ని లోకానికి అందింపజేస్తానని మహర్షి సంకల్పించుకున్నారు. అంతే, ఆ లవకుశులకి ఈ పరమ పవిత్రమైనటువంటి రామాయణాన్ని ఛందోబద్ధముగా, శాస్త్రోక్తముగా, గానానికి, కవిత్వానికి, అన్ని విధాలుగా సామాన్య మానవులకి, పండితులకి, పామరులకి అందరికీ అర్థమయ్యే విధముగా వాళ్ళిద్దరికి కూడా నేర్పించారు. నేర్పించిన తర్వాత మొట్టమొదటి ఏమంటారు దాన్ని, మొట్టమొదటి సమావేశాన్ని అందరి ముందు ఆ కావ్యాన్ని వినిపించే ఆ గాన కచేరి మొట్టమొదటి ఎక్కడ జరిగిందంటే సీతమ్మ సమక్షములో. మొట్టమొదట ఆది కవి వాల్మీకి మహర్షి వారి యొక్క ఆశ్రమములో మొట్టమొదట జరిగింది. లవకుశులిద్దరు కూడా అద్భుతంగా గానము చేశారు. మహర్షులందరూ కూడా వచ్చారు, అందరూ కూడా అక్కడ కూర్చున్నారు, అందరూ కూడా విన్నారు. ఆ శ్రీరాముడి యొక్క దివ్య లీలా గుణగణ విశేషణాల్ని అద్భుతముగా పాడుకుంటూ కీర్తించుకుంటూ వెళ్ళారు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఎవరైనా మనకి ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చెప్పారనుకోండి, మనకి ఒక అర్థము కాని గొప్ప విషయాన్ని చెప్పారనుకోండి, లేదా ఒక గొప్ప దైవానికి సంబంధించిన విషయాలు చెప్పారనుకోండి, మనకేమవుతుంది, సంతోషము కలిగి వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇచ్చేయాలనుకుంటాము కదా. అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఒకరు వచ్చారు దండ వేశారు, ఒకరు వచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న కమండలాన్ని ఇచ్చేశారు, ఒకరు వచ్చారు వారి దగ్గర ఉన్న వింజామరని ఇచ్చేశారు, ఒకరు వచ్చారు ఎవరెవరి దగ్గర ఏమిటేమిటి అందుబాటులో ఉంటే అవన్నీ కూడా లవకుశులకి ఇచ్చేశారన్నమాట. ఆ లవకుశులు ఎంతో ఆనందపడ్డారు. ఆ మునీశ్వరుల ఆశీర్వచనాలన్నీ కూడా స్వీకరించారు. తల్లి ఆ కథ అంతా కూడా విని ఎంత ఆనందపడి ఉంటాదో ఒక్కసారి మీరు ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.